ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం దేవునితోని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనము నుండి 26వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. నా కుమారుడా, లెస్స అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము. వాటిని నీ కన్నుల ఎదుటి నుండి తొలగిపోనీయకము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు. నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును. నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయడం కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా అందరి కొరకు దీవించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, నిన్నటి దినాన్న మరి దేవుడు వెండిని వెతికినట్లుగా, అపరంజిని వెతికినట్లుగా ఈ లోకములో విలువైన వాటి కోసం పాకులాడటం కాదు, కానీ నేనిచ్చే జ్ఞానాన్ని పొందుకోమని దేవుడు మనకు బోధ చేసిన ఆ విధానాన్ని మనం ధ్యానం చేశాం. ఆ బోధ మరి ఆ యొక్క విలువైనటువంటి జ్ఞానము మనకు మరి మేలు చేస్తుందని, ఆ విలువైనటువంటి జ్ఞానముతోనే దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించాడని, ఆయన తెలివి వలన, ఆయన వివేచన వలన, ఆయన జ్ఞానము వలన భూమిని స్థాపించాడు అని, వివేచన వలన ఆకాశ విశాలమును స్థిరపరిచాడు అని మనం నిన్నటి దినాన్న ధ్యానం చేశాం. నా ప్రియదేవుని పిల్లరా, జ్ఞానము ఎన్ని రకాల మరి కార్యములు చేయగలిగిందో, ఈ జ్ఞానమే ఆయన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూనే ఉంది. ప్రతినిత్యము ఆయన వాక్యము మనతో మాట్లాడుతూనే ఉంది. అంటే జ్ఞానము ప్రతినిత్యము దేవుడు మన కాళ్ళ దగ్గరకు, మన ఇంటి దగ్గరకు, మన ఇంటి లోపలికి, మన హృదయం దగ్గరగా తీసుకుని వస్తూ ఉన్నాడు. మరి ఎంతమంది ఈ జ్ఞానాన్ని మరి పొందుకుంటూ ఉన్నారు? ఎంతమంది ఈ జ్ఞానం కావాలని ఆశపడుతూ ఉన్నారు? మరొక అంశంతో దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన ఉండగా శ్రద్ధగా దేవుని మాటలు విందాం. నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖనంలో నుండి చూస్తే ఇక్కడ కూడా దేవుడు, నా కుమారుడా, లెస్స అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము అంటూ ఉన్నాడు. ఇక్కడ కూడా దేవుడు ఏది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు? మనకు జ్ఞానం కావాలి. మనం ఏ క్రియ చేయాలన్నా, ఏ పని చేయాలన్నా జ్ఞానముతో ఆ పని చేయగలగాలి. జ్ఞానము లేకపోతే మనము ఏ పని ప్రారంభించినా అది మధ్యలోనే ఆగిపోవడానికి కారణం ఏంటంటే, ఆ జ్ఞానము, అది కూడా దేవుడిచ్చేటువంటి ఆత్మజ్ఞానము మనం పొందుకోవాలి. మరి ఇక్కడ అంటున్నాడు కదా, నా కుమారుడా, లెస్స అయిన జ్ఞానమును. లెస్స అయిన జ్ఞానము అనంటే ఏమిటి? లెస్స అయిన జ్ఞానము అనంటే ఇక దీనికి మించినది మరొకటి లేదు అని అర్థం. అది మనకి ఎక్కడ దొరుకుతుంది అనంటే అది దేవుని దగ్గరే మనకు దొరుకుతుంది. జ్ఞానానికి మూలము ఆయనే. ఆయన దగ్గర తప్ప మరి లోకములో కానీ మరి ఎక్కడ అది మనకు లభ్యము కానే కాదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈరోజు లెస్స అయిన జ్ఞానమును నీవు పొందుకొని, వివేచనను పొందుకొని భద్రముగా కాపాడుకోమంటున్నాడు. ఏమంటున్నాడండి? లెస్స అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొను అంటున్నాడు. ప్రియదేవుని పిల్లరా, భద్రము చేసుకోవాలట. లెస్స అయిన జ్ఞానము. తెలుగు భాషలందు మరి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. ప్రియదేవుని పిల్లరా, మరి ఈ రకంగా లెస్స అయినటువంటి జ్ఞానము
దేశ భాషలందు తెలుగు లెస్స. దేశ భాషలందు తెలుగు లెస్స అంటే ఇది ప్రాముఖ్యమైనది అని దాని అర్థం. అంటే ఏ జ్ఞానమును పడితే ఆ జ్ఞానమును మనం పొందుకొనకుండా లెస్స అయిన జ్ఞానాన్ని పొందుకోవాలని అంటున్నాడు. అంటే శ్రేష్టమైన దానిని నీవు భద్రం చేసుకోవాలంటున్నాడు దేవుడు. ప్రదేన్ పిల్లరా, ఎంతమంది ఈ దేవుని యొక్క శ్రేష్టమైన జ్ఞానాన్ని, వివేచనను భద్రం చేసుకుంటూ ఉన్నారు. ఈ రోజున మనం చూస్తే దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టి లోక జ్ఞానాన్ని మరి హృదయం నిండా, మనస్సు నిండా నింపుకొని ఈ రోజున భ్రష్టులైపోతూ ఉన్నారు, బుద్ధిహీనులైపోతూ ఉన్నారు, దుర్మార్గులుగా మారుతున్నారు, నరహత్య చేసేవారిగా మారుతున్నారు. మరి ఎదుటివాని సొమ్మును ఆశించేవారిగా, ఎదుటివానిని పాడు చేయాలని, ఎదుటివానిది దోచుకోవాలని, మరి సొంత ప్రాణ స్నేహితులను సైతము ఈ రోజున మరి ప్రాణం తీయడానికి కూడా వెనుకాడినటువంటి తరం ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేని పిల్లరా, దీని అంతటికీ కారణం ఏంటో తెలుసా? లెస్స అయిన దేవుని జ్ఞానాన్ని పొందుకోకపోవడమే. ఒకవేళ జ్ఞానాన్ని పొందుకున్న వ్యక్తిగా నువ్వు ఉన్నావా? అయితే దాన్ని కాపాడుకుంటూ ఉన్నావా? అప్పుడప్పుడు ఆ లెస్స అయిన జ్ఞానాన్ని పక్కన పెట్టి లోక జ్ఞానాన్ని మరి లోపలికి ఆహ్వానించి ఆ లోక జ్ఞానంతో మిడిమిడి జ్ఞానం అంటామే, ఇట్లా నీవు దేవుని వాక్యానికి, దేవుని జ్ఞానానికి దూరమైపోతా ఉన్నావా? ఎలా నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావు? నా ప్రియదేవుని పిల్లారా, ఈరోజు నా దేవుడు అంటున్నాడు కదా, నా కుమారుడా, నా కుమార్తె, లెస్స అయిన జ్ఞానాన్ని నీవు పొందుకోవాలి. లెస్స అయిన జ్ఞానాన్ని నీవు పొందుకోవడమే కాదు, నీవు దానిని భద్రం చేసుకోవాలి. ఎందుకు? అపవాది అయిన సాతాను ఈ లెస్స అయిన జ్ఞానాన్ని నీ దగ్గర నుండి తీసివేసి తన జ్ఞానాన్ని, అనగా లోక సంబంధమైనటువంటి మరి నిన్ను పాడు చేసేటువంటి ప్రతి విధమైన కార్యమును, నీ కన్నులకు ఇంపైన వాటిని వాడు నీ ఎదుట ఉంచబోతా ఉన్నాడు. ఆల్రెడీ నీ ఎదుట ఉంచాడు. నీ ఇంటిలోనికి వచ్చేసింది, నీ చేతులకు వచ్చేసింది. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు అంటున్నాడు కదా, నా కుమారుడా, నా కుమార్తె, లెస్స అయిన జ్ఞానమును, వివేచనను భద్రం చేసుకో. మరి నీ మెడకు వాటిని ఏం చేయాలంటున్నాడు? వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకు. వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకు అంటున్నాడు. నా ప్రియదేని పిల్లారా, ఇవి మనకి ఏమి ప్రయోజనం చేకూరుస్తాయి? మరి లెస్స అయిన జ్ఞానము, వివేచన భద్రం చేసుకుంటే వాటిని మన కన్నుల ఎదుట నుండి మనం పోకుండా కాపాడుకుంటే అవి మనకి ఏం చేస్తాయి? ఆ కింద వచనాలు మనం చూస్తే 22 నుంచి మనం చూద్దాం. అవి నీకు జీవముగాను, నీ మెడకు అలంకారముగాను ఉండును. లెస్స అయిన జ్ఞానము, లెస్స అయిన వివేచన మన కన్నుల ఎదుట నుండి పోనీయకుండా నిత్యము మన కన్నుల ఎదుట వాటిని ఉంచుకున్నప్పుడు మన హృదయములో, మనస్సులో దేవుని జ్ఞానాన్ని, లెస్స అయిన జ్ఞానము అంటే శ్రేష్టమైనటువంటి జ్ఞానము. దేవుడు మనకి ఎలాంటిది ఇస్తాడండి? శ్రేష్టమైన ఈవుల్ని ఇస్తాడు, శ్రేష్టమైన ఆశీర్వాదం ఇస్తాడు. అంతేగాని అరకొరగా ఏదో ఇచ్చానులే అనేటువంటి భావంతో దేవుడు మనకి ఏది అనుగ్రహించడు. ఆయన ఇచ్చేది పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదం, పరిపూర్ణమైనటువంటి దీవెనిస్తాడు. మరి ఎప్పుడు ఆ లెస్స అయిన జ్ఞానాన్ని, వివేచనను మన కన్నుల ఎదుటి నుండి పోనీయకుండా భద్రం చేసుకున్నప్పుడు, ప్రియదేని పిల్లలు, అవి మనకు ఎలా ఉంటుందంట? జీవమాట. లెస్స అయిన జ్ఞానం మనకు జీవాన్ని కలుగజేస్తుంది. అంతేకాదు మన మెడకు అలంకారంగా ఉంటుందంటండి. మళ్ళా చూసిన వారు జ్ఞానవంతుడు, ఇట్లాంటి జ్ఞానవంతులు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, వీరితో జాగ్రత్తగా మాట్లాడాలి, వీరితో జాగ్రత్తగా ప్రవర్తించాలి. వారు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, ఆమె దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అని చెప్పి ఎదుటివాడు గుర్తించగలగాలి. మన మాట మనము ఎంత జ్ఞానవంతులమో తెలియజేస్తుంది. కాబట్టి మాట్లాడే ప్రతి మాట మరి జ్ఞానము కలిగినదై ఉండాలి అని అంటే నిత్యము ఆ జ్ఞానాన్ని అనుగ్రహించే దేవుని వాక్యంతో మనం సంబంధం కలిగి ఉండాలి, సంభాషణ కలిగి ఉండాలి, దేవునితో సంభాషించాలండి. దేవుడు మనకి ఇచ్చిన ఈ కొద్దిపాటి జీవితాన్ని మన కోసమో, మన సుఖాల కోసమో, మన ఇంటి కోసమో, మన బిడ్డల కోసమో ఖర్చు చేస్తాం.
మంచిదే. కానీ ఈ జీవితాన్ని మనకిచ్చిన దేవుని గురించి కూడా ఆలోచన చేయాలి కదా! ఆ జ్ఞానము, ఆ తెలివి, వివేచన ఆయన అనుగ్రహించిందని మనం గుర్తించకపోతే, మన జీవితంలో మరి దేవునికి ప్రథమమైనటువంటి స్థానాన్ని ఇవ్వకపోతే, మనకు జీవం ఎక్కడిది? మనకు ఈ బ్రతుకు ఎక్కడిది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? నా ప్రియమైన పిల్లారా, అవి నీకు జీవముగాను, నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడుస్తావు. నీ పాదం ఎప్పుడునూ తొట్టిల్లదు. లెస్స అయిన జ్ఞానాన్ని పొందుకున్న వ్యక్తికి తన పాదము తొట్టిల్లనికుండా కాపాడతాడని, తన మార్గంలో సురక్షితంగా నడుస్తాడంటండి. ఈ రోజున ఇంటి నుండి బయలుదేరి మరి మధ్యలోనే కడతేరిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన జ్ఞానాన్ని, లెస్స అయినటువంటి జ్ఞానాన్ని, ఆయన వివేచనను భద్రం చేసుకోకపోవడమే. దేవుని జ్ఞానాన్ని 1 గంట సేపు దేవుని సన్నిధిలో నేర్చుకుని మరొక గంటలో దానిని విడిచిపెట్టి, దానిని త్రొక్కివేసి, దానిని తిరస్కరించి, నాకు దేని పిల్లలు ఈ రోజున మార్గంలోనే మరి కడతేరిపోతున్న వారు, మార్గంలోనే మరి కనబడకుండా పోతున్నవారు. ప్రియమైన పిల్లరా, ఈ రోజున చూసిన సహోదరుడు, సహోదరి రేపటి దినాన్న కనిపించడం లేదు. ఎక్కడ కనపడుతున్నారో తెలుసా? రోడ్డు పక్కన ఆ యొక్క మరి ఫ్లెక్సీలలో కనబడుతూ ఉన్నారు. ఎందుకు ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి మానవ జీవితంలో, సంబంధాలలో, కుటుంబాలలో కలుగుతూ ఉన్నాయంటే దేవుడిచ్చిన లెస్స అయిన జ్ఞానాన్ని, వివేచనను భద్రం చేసుకోకపోవడమే. ఈ రోజున విని విడిచిపెట్టేటువంటి మరి జీవితాలు అనేకం కనపడతా ఉన్నాయి. విని దాని ప్రకారం జీవించేవారు తక్కువైపోతూ ఉన్నారు. నా ప్రియ దేవుని పిల్లారా, నీ మార్గమున నీవు సురక్షితంగా నడుస్తావంటున్నాడు దేవుడు. అంతేకాదు, నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదంట. నీ పాదము చెడ్డ మార్గంలోనికి వెళ్ళటానికి ఎంత మాత్రమును ప్రయత్నం చేయదంట. ఎప్పుడో తెలుసా? ఆయన జ్ఞానాన్ని నువ్వు భద్రం చేసుకున్నప్పుడు, నీ మనస్సు నిండా ఆయన జ్ఞానాన్ని నింపుకున్నప్పుడు, వివేచన నీకు మరి మంచి దారిలో నిన్ను నడిపిస్తుంది. ప్రియదేని పిల్లారా, అంతేకాదు, పండుకున్నప్పుడు నీవు భయపడవు. నీవు పరుండి సుఖముగా నిద్రిస్తావు. నీవు పండుకున్నప్పుడు భయం నీకు రాదు. పరుండి సుఖమైన నిద్ర నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ రోజున మనస్సును, హృదయాన్ని చెరుపుకొని లెస్స అయిన జ్ఞానమనే వాక్యమును విడిచిపెట్టి, ఉపదేశమును తిరస్కరించి, ఈ రోజున మరి ధనం కోసం, పేరు కోసం, ప్రఖ్యాతల కోసం ఈ రోజున మానవుడు పరిగెడతా ఉన్నాడండి. పరిగెడటం కాదు, జెట్ స్పీడ్ కంటే మిక్కిలిగా మరి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దేని పిల్లారా, ఎందుకు ఈ ప్రయాస? ఎందుకు ఈ దుర్భరమైనటువంటి ఆలోచన? దేవుడు నీకు లెస్స అయిన జ్ఞానం ఇస్తే, ఆ జ్ఞానమే నీకు ధనాన్ని ఇస్తుంది, నీకు పేరు ప్రఖ్యాతులను ఇస్తుంది, నీకు ఏది కావాలో అది ఇస్తుంది. దీన్ని మర్చిపోయి ఈ లోక సంబంధమైన భౌతికమైనటువంటి ధనం కోసం, మరి పేరు ప్రఖ్యాతుల కోసం ఎందుకు నువ్వు పరుగెడుతున్నావు? ఈ పరుగెడేటువంటి జీవితంలో నీకు కళ్ళారా మరి నిద్ర ఉంటుందా? మంచి ఆలోచనలు నీకు వస్తాయా? అసలు కంటి మీద కునికొస్తుందా? చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, అయ్యా ఈరోజు నాకు ఆ కంటి మీద కునికే రాలేదయ్యా, అసలు నిద్రే రాలేదయ్యా, అసలు రాత్రంతా ఏదో గలిబిలి. ఈ గలిబిలి జీవితం ఎందుకో తెలుసా? ఆయన జ్ఞానాన్ని నీవు తిరస్కరిస్తూ ఉన్నావు. ఆయన జ్ఞానాన్ని నీవు భద్రం చేసుకోకుండా విడిచిపెట్టేస్తూ ఉన్నావు. విడిచిపెట్టేవాడిగా నీవు ఉన్నావు. అందుకే నీకు నిద్ర రావట్లేదు. కానీ లెస్స అయిన జ్ఞానాన్ని, వివేచనని హృదయమందు భద్రం చేసుకున్నవాడు ఎలా ఉంటాడంట? మరి పరుండి సుఖంగా నిద్రిస్తాడంట. ఇదేని పిల్లరా, మరి పండుకొనున్నప్పుడు ఏ భయం లేకుండా పండుకుంటాడంటండి. అంతేకాదు, ఆకస్మికంగా భయం కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు అతడు ఎంత మాత్రమును భయపడడంటండి. దుర్మార్గులకు నాశనం ఎలా వస్తుంది? అకస్మాత్తుగా వస్తుంది. అకస్మాత్తుగా ఉపద్రవం మీ మీదకి రావడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని జ్ఞానాన్ని నీవు పొందుకోకుండా, భద్రం చేసుకోకుండా ఉండడమే. అకస్మాత్తుగా నీ మీదకి అపాయం రావడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని ఉపదేశాన్ని పెడచెవిని పెడతా ఉన్నావు. ఎలా విని అలా విడిచిపెట్టేదానిగా ఉన్నావు. అందుకే నీ మాట నీ పిల్లలే వినటం లేదు, నీ భర్త వినటం లేదు, నీ భార్య వినటం లేదు. దేని పిల్లారా, ఎంత
దౌర్భాగ్యమైనటువంటి జీవితాలు ఎందుకు కలుగుతూ ఉన్నాయి అని అంటే లెస్ అయిన జ్ఞానము దేవుడు మనకు ఉచితంగా దయచేస్తూ ఉన్నాడు. ప్రతినిత్యము దేవుని మాట నీ దగ్గరికి వస్తూ ఉంది. ఆ జ్ఞానాన్ని నువ్వు పొందుకోవటం లేదు, పొందుకున్న దాన్ని నీ భద్రం చేసుకోవటం లేదు. దేవుడు అంటున్నాడు కదా, నా జ్ఞానాన్ని భద్రం చేసుకున్నావా, నా వాక్కును భద్రం చేసుకున్నావా? అంత్యకాలము నా వాక్కు నిన్ను తప్పిస్తుంది, 7 ఏండ్ల శ్రమల కాలంలో నిన్ను విడిపిస్తుంది, ఆ శ్రమల పాలు కాకుండా నిన్ను కాపాడుతుంది. ఇప్పుడైనాను సరే మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. 26వ వచనంలో, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకున్నట్లు ఆయన నిన్ను కాపాడుతాడు. చివరిగా జ్ఞానాన్ని భద్రం చేసుకుంటే, వివేచనని భద్రం చేసుకుంటే, నీ హృదయమందు దాచుకుంటే, అప్పుడు దేని పిల్లరా, దేవుడే మనకు ఆధారం అవుతాడట. ఆయన మన కాలు చిక్కబడకుండా ఆయన మనల్ని కాపాడతాడంటండి. ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు నీ కోసం దాచి ఉంచాడు. ఎంతకాలము ఈ జీవవాక్కును వింటావు, ఎంతకాలం ఉపదేశాన్ని వింటావు, ఎంతకాలం వినేవానిగానే ఉంటావు. నువ్వు ఆ విన్నదాని ప్రకారం జీవించవా? నీ జీవితంలో దేవునికి ఒక అవకాశాన్ని ఇవ్వవా? అసలు ఎన్నో అవకాశాలు దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఎన్నో మారులు లేచినది మొదలు పడుకునేంత వరకు నీవు బ్రతుకుతున్నది లోకంలోనే, పాపంలోనే, ఆ చెడ్డ ఆలోచనలోనే, చెడ్డ నడతల్లోనే. నీ జీవితం అంతా చెడ్డదే. అయినా దేవుడు నీకు ఏమిస్తున్నాడు తెలుసా? తన జ్ఞానాన్ని నీ కాళ్ళ దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు. ఉపదేశాన్ని సేవకుల ద్వారా నీకు అందిస్తూ ఉన్నాడు. ఎంతకాలము ఉపదేశాన్ని, జ్ఞానాన్ని తిరస్కరిస్తావు, దేవుని వాక్యానికి విరోధంగా బ్రతుకుతావు? ఎంతకాలము దేవుడే నీకు ఆధారం అవ్వాలంటే, నీ కాలు చిక్కబడకుండా నీవు కాపాడబడాలనంటే ఈరోజు నేను చేయదలుసా? ఆ దేవుని యొక్క లెస్స అయిన జ్ఞానమును, ఆయన వివేచనను భద్రం చేసుకోవాలి. నిత్యము మన కన్నుల ఎదుటి వాటిని పోనీయకుండా జాగ్రత్త పడాలి. అప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. నా ప్రియ దేవుని జనాంగమా, రక్షింపబడిన నీవు రక్షణ లేని అన్యునికి మాదిరిగా ఉండాలి. సత్యవంతుడైన దేవుడిని, రక్షకుడైన యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించిన నీ జీవితంలోనే మరి దేవుని జ్ఞానము కనబడకపోతే, దేవుని క్రియలు నీలో కనిపించకపోతే ఆయన ఎంత బాధపడుతున్నాడో ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఇప్పుడైనాను ఆయన జ్ఞానాన్ని, వివేచనను భద్రం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఆయనే నీకు ఆధారం అవుతాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. అవును తండ్రి, నీ జ్ఞానాన్ని, వివేచనను త్రోసివేసి ఈ రోజున అనేక మంది దుష్టులుగా, దుర్మార్గులుగా, నరహత్యలు చేసేవారిగా, నైనా ఇదిగో ఊరమ్మడుగా, ఇదిగో నైనా ఇదిగో తండ్రి, నైనా నరహత్య చేసేవారిగా, వ్యభిచారులుగా, ఘోరమైన తలంపులు కలిగిన వారిగా పతనమైపోతున్న వారు నాయన అనేక మంది లోకంలో మేము చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా తండ్రి, యవన బిడ్డలు, యవన కుమార్తెలు తమ యవన జీవితాన్ని, యవన దేహాలను మలినపరుచుకుంటూ అనేక మంది తండ్రి నీ జ్ఞానాన్ని, ఉపదేశాన్ని తిరస్కరించిన వారిగా, తద్వారా వారు నైనా ఇదిగో నరకములోనికి, పాపలోకములోనికి ఎడవబడిన వారిగా కనబడతా ఉండగా, నైనా నీ వాక్యమును, నీ వివేచనను భద్రం చేసుకుని నీ ఆధారము నిన్నే ఆధారం చేసుకునే వారిగా మార్చమని ఎంతమంది అయితే ఈ రోజున లెస్సైన జ్ఞానాన్ని, వివేచనను భద్రం చేసుకోనకుండా అయా ఇదిగో మీకు దూరం అయిపోతూ ఉన్నారు, అట్టి వారి అందరి ఆత్మలను మీ పాదాలు చెంతకు తెస్తూ ఉన్నాను. వారి ఆత్మను రక్షించండి నాయనా. మరలా నీ వాక్యంతో వారిని సరిచేయమని, నీ జ్ఞానమును, నీ వివేచనను వారు భద్రం చేసుకొని మిమ్మల్ని ఆధారం చేసుకుని నైనా వారు నడుచు మార్గములన్నిటిలోనైనా వారు సుఖముగా నడవటానికి, సుఖకరమైన, శాంతికరమైన మార్గంలో వారు నడవటానికి, రమ్యమైన మార్గంలో వారు చేరటానికి మీ కృపా కనికర క్షేమాలు వారికి తోడుగా ఉంచమని. ఎందరైతే పాడైపోతా ఉన్నారో, ఎందరైతే ఈ జ్ఞానాన్ని తిరస్కరిస్తూ ఉన్నారో, ఉపదేశమును విని విడిచిపెట్టేవారుగా ఉన్నారో, వారందరితో మరొక్క మారి మీరు మాట్లాడి వారి ఆత్మలను రేపమని, తద్వారా నీ సువార్తను, నీ రాజ్య సువార్తను ప్రకటించుటకు వారిని లేపమని అనేక మందిని నీ కొరకు ఏర్పాటు చేసుకుని ఈ అంచె దినాలలో నన్ను ఎవ్వరూ నశించిపోకుండా అందరూ అంతటా రక్షణ పొందుకున్నట్లుగా నీ రక్షణ సువార్త మార్గము, నీ రక్షణ
నామము అందరూ అంగీకరించినట్లుగా, ప్రకటింపబడినట్లుగా మీ కృపా కనికర క్షేమాలు మాకు తోడుగా ఉంచమని ఈ దినం మేము చేయ పనులన్నిటి మీద మీ కను దృష్టి ఉంచి మీ కాపుదల భద్రత అనుగ్రహించి మీరే మహిం పొందకమని వేలాది కోట్లాది స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.